హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇది నా మండే రొటీన్ అండి. ఫస్ట్ గ్యాస్ క్లీన్ చేసుకుంటాను, తర్వాత గ్యాస్ బండ కూడా క్లీన్ చేసుకుంటాను. నెక్స్ట్ అయితే గిన్నెలు అయితే కడుక్కుంటున్నాను. అంతా క్లీన్ చేసుకున్నాక సింక్ కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటాను. అంతా క్లీన్ చేసేసానండి. సింక్, గ్యాస్ గిట్లంతా అంతా క్లీన్ చేసేసాను. బియ్యం అయితే పెట్టేశాను. కూరగాయలు కట్ చేస్తున్నానండి. ఇవాళ ఆలుగడ్డ బిన్నీస్ వండుదాం అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ప్లీజ్. పాప కోసం అని అయితే ఆలు ఫ్రై చేద్దామనుకుంటున్నాను. మా కోసం ఆలు బిన్నీస్ కర్రీ వండుదామనుకుంటున్నాను. పాప స్కూల్కి వెళ్తుండండి. తనైతే బిన్నీస్ తినదు, అందుకోసమే తన కోసం ఆలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. తన కోసం అయితే ఆలు ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, కొంచెం పల్లీలు అవి వేస్తున్నానండి. చాలా టెన్షన్గా ఉందండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ప్లీజ్. ఫస్ట్ వ్లాగ్ అండి. నెక్స్ట్ బిన్నీస్ కర్రీ వండుదామనేసి ఇంకో ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇట్లా వేస్తున్నానండి. తనకైతే టైం అయిపోతుందండి. టెన్షన్ అవుతుంది. వాయిస్ ఓవర్ ఎట్లా ఇస్తున్నానో ఏమో అనేసి. కారం, ఉప్పు ఇట్లా వేసేసాను. దీంట్లో ఆలు వేస్తున్నానండి. పసుపు గిట్ల వేస్తున్నాను. బిన్నీస్ అయితే నీట్గా కడుక్కొని వేసేసాను. అది కొంచెం మగ్గని అని చెప్పేసి ఈలోపు ఇల్లు ఉకుదామనేసి వచ్చేసాను. మా చిన్నోడు చూడండి, ఒక్క దగ్గర నిల్చోమంటే నిల్చోడు, అటు ఇటు తిరుగుతాడు. మాప్ పెట్టేసుకుంటున్నానండి. మళ్ళీ ఇటు వచ్చేసాడు మా చిన్నోడు. పాప కూడా ఒక్క దగ్గర నిల్చోమంటే నిల్చోదండి అసలు. నెక్స్ట్ బట్టలు ఉతుకుదామని చెప్పేసి ఇక్కడ వచ్చేసాను. బట్టలు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. పాపకైతే టైం అయిపోతుందండి. పాప చూడండి, హాయ్ ఫ్రెండ్స్ అని ఇలా వస్తుంది. మా చిన్నోడు కూడా వస్తాడండి. ఇక నేను బట్టలు ఎండేస్తాననేసి అది ఒక్కొక్కటి తీసుకొని పైకి వెళ్తున్నారు. బట్టలు అయితే ఉతకడం అయిపోయిందండి. ఇట్లా జాడిస్తున్నాను. ఇలా మొత్తం జాడించాక నేను మొత్తం క్లీన్ చేసేస్తానండి. మంచినీళ్ళు వేసేసి చీపురు కట్టతోటి ఇట్లా క్లీన్ చేసుకుంటాను. నెక్స్ట్ వైపర్ తోటి ఇట్లా తుడుచుకుంటాను. పాపకైతే స్నానం చేయించేసానండి. అంతా క్లీన్ అయిపోయినాక ఇట్లా క్లోజ్ చేసేసాను. బకెట్లు బోర్లు ఇచ్చేసాను. పాపకైతే జుట్లు వేయాలి, స్కూల్కి వెళ్తుంది. టైం అయిపోతుంది తనకైతే. జుట్లు అయితే వేస్తున్నానండి. వాళ్ళ డాడీ అయితే ప్రిపేర్ చేస్తుండు బాక్స్ పెట్టడానికి. ఫైనల్గా పాప అయితే రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోయింది. నేను స్నానం చేసుకొని పూజకైతే రెడీ చేస్తున్నానండి. మండే పూజ అయితే మొత్తం క్లీన్ చేసుకుంటానండి. పూజ సామాను, పటాలు, విగ్రహాలు అన్నీ కడుక్కుంటాను. అన్నీ కడిగేసి, మాకైతే కింద లేదండి, పైన ఉంది పూజా మందిరం. సపరేట్ అనేది ఏం లేదండి. ఒక సెల్ఫ్లో ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. పటాలు అయితే కడుక్కుంటున్నాను.
పూజా సామాన్ అయితే ఆల్రెడీ కడిగేసుకొచ్చుకున్నానండి. పూజ దీపపు కొందులు అవి ఇవి పటాలు అయితే క్లీన్ చేసుకొని నెక్స్ట్ బొట్టు గిట్లా అది ఇది పెట్టేస్తాను. గంధం కుంకుమ గిట్లా. మా సైడ్ అందరు ఇలానే చేస్తారండి. మమ్మీకి ఇట్లా మండే విగ్రహాలు పటాలన్నీ క్లీన్ చేసుకుంటారు ఇట్లా. ఫైనల్గా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. ఎలా ఉంది, మాకంటూ పెద్దగా లేదండి, అందుకే ఇలా చిన్నగా తులసమ్మని అరేంజ్ చేసుకున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.